ఇందాక నేను చదివించినటువంటి వాక్యంలో ఒక మాట ఉంది. దావీదు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు. తన యథార్థతను బట్టి దావీదుతో దేవుడు ఒక మాట చెప్పాడు, నీ గర్భవాసము పుట్టిన వారిని ఒకరిని ఖచ్చితంగా రాజ్య సింహాసనం మీద నేను ఉంచుతాను, నీ దీపాన్ని ఆర్పివేయకుండా ఎప్పటికీ దీపం వెలుగుచున్నట్లుగా నీ గర్భవాసమును పుట్టిన వారిని నీ సింహాసనం కూర్చోబెడతానని దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం చొప్పున అతని కుమారుడైన సొలొమోను, అతని కుమారుడైన రెహబాము, ఇలాగున వారందరినీ కూడా మరి సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటూ వచ్చాడు. వారిలో చాలా మంది తన తండ్రి నడిచిన మార్గాన్ని నడవకుండా ఆ మార్గాన్ని విడిచి వేరొక మార్గాన్ని అనుసరించారు. ఆ సమయంలో దేవునికి చాలా వేదన కలిగింది, బాధ కలిగింది. అయినప్పటికీ కూడా దావీదుతో చేసిన నిబంధనలు బట్టి సహించాడు. ఆ తరువాత హిజ్కియా అనేటువంటి వ్యక్తి జన్మించిన తర్వాత హిజ్కియా తన పితరుడైనటువంటి దావీదు నడిచిన మార్గం అంతటి చొప్పున నడిచాడు. యథార్థంగా దేవుణ్ణి ఆరాధించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే హిజ్కియా వెళ్ళిన చోటనెల్లా అతడు విజయము పొంది అతడు చేసిన కార్యాలన్నీ సఫలమైనవి. మరి సమూయేలయ్య గారికి ఎంతో మంది సంతానం ఉన్నా అందులో రవిని సేవకుడిగా చేయాలని చదివించి బైబిల్ ట్రైనింగ్ పంపించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ దేవుని సంకల్పము సహోదరుడు విజయన్న మీద ఉంది కాబట్టి మరి ఆ అన్నకి దేవుడు అభిషేకం ఇచ్చి ఈ రోజు సేవలో నిలబెట్టుకొని నడిపించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నకు చదువు లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, చక్కగా వాక్యోపదేశం చేయలేకపోవచ్చేమో, కానీ తండ్రి నడిచిన మార్గమును అనుసరించి నడిచే యథార్థమైన మనసుందండి. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. తండ్రి ఏ మార్గం అయితే నేర్పాడు, ఏ విశ్వాసం అయితే నేర్పాడు, ఏ ప్రమాణం అయితే నేర్పాడు, ఆ ప్రమాణం చొప్పున, ఆ వాక్యము చొప్పున, ఆ అడుగు జాడల్లోని నడుచుకుంటూ ఈ రోజు కూడా తనకేదైనా ఒక సమస్య వచ్చిందంటే మొట్టమొదటిగా దేవుని అడుగుతాడు, ఆ తర్వాత తన తండ్రిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఆ దేవుడు తన తండ్రి రూపంలో ప్రత్యక్షమై, కుమారుడు ఇదిగో ఇది మంచి మార్గం, ఇదిగో ఇందులో కీడుంది, ఇదిగో ఇటు ఆపద వస్తుంది అని చెప్పేసి అని ఎప్పటికప్పుడు తెలియపరుస్తా ఉంటే అన్న దేవుడు చూపించిన మార్గం చొప్పున జాగ్రత్తగా ఈ పరిచయం కొనసాగిస్తున్నాడు. తన జీవిత కాలం అంతా కూడా మనం చదువుకున్న 2వ రాజులు 18:6 వచనంలో ఒక చక్కని మాట ఏంటంటే, అదిగో ఈ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి విజయన్న. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించటంలో ఏ మాత్రము వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏం గైకొనాలి? 3 విషయాలు గైకొనాలి. ఒకటి, ప్రభువుని హత్తుకోవాలి. ఎవరిని? ప్రభువుని హత్తుకోవాలి. ప్రభు ఇచ్చిన సంఘాన్ని హత్తుకోవాలి. బయట ఎంతో మంది వస్తుంటారు, తప్పులేదు, ప్రార్థన చేయాలి, కానీ సంఘాన్ని మర్చిపోకూడదు. సంఘాన్ని